రా బహదూర్ అయితే మూవీ అయితే నాకు బాగా నచ్చింది. బట్ ఇది అందరికీ నచ్చే సినిమా అయితే కాదు. బాగుంది. లాస్ట్లో ఆ ట్విస్ట్ ఒక్కటి కొంచెం బాగుంది. చాలా మంది లెంత్ ఇష్యూ అంటున్నారు, నిజమా సార్? లెంత్ ఇష్యూ ఉందా? లాగ్ లాగా? డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఓకే. మాక్సిమం పీపుల్ విల్ లైక్ ఇట్ అండ్ ఎంజాయ్. బట్ మీకు బాగా హైలైట్ అనిపించింది ఏంటి సార్ సినిమాలో మీకు హైలైట్స్ అంటే? ది లాస్ట్ 5 minutes ఓకే. బెస్ట్ టర్నింగ్ పాయింట్. ఓకే. ఫ్యామిలీ కొంతమంది లాగ్ ఉంది అంటున్నారన్న, నిజమా? ఏం లేదన్న, వాళ్ళు అలాగే అనిపించింది కావచ్చు, కానీ సినిమా అయితే అట్లా ఏం లేదు, సూపర్ ఉంది. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఒక అంటే సైకలాజికల్ థ్రిల్లర్ రైడ్ అన్నట్టుగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. బట్ అందరికీ అర్థమవుతున్న కాన్సెప్ట్ కొన్ని మందికి అర్థం కాక ఏమి ఫస్ట్ హాఫ్ మాత్రం అనిపిస్తుంది పేషెంట్ వాడా సైకలాజీ మనమా అనిపిస్తుంది కొద్దిగా. సెకండ్ హాఫ్ మాత్రం బాగా లాక్కొచ్చు. రావ్ బహదూర్ సినిమా స్టోరీ చాలా బాగుంది. స్టోరీ మంచి స్టోరీ, అంటే ఆ ట్విస్ట్లు కానీ ఆ ప్లాట్స్ కానీ అన్నీ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఏంట్రా ఎప్పుడవుతుంది ఎక్కడ దాకా తీసుకెళ్తారని ఫీల్ వస్తుంది. బట్ సెకండ్ హాఫ్ వాజ్ వెరీ కన్విన్సింగ్ అండ్ క్లైమాక్స్ పీక్ సాటిస్ఫైడ్. క్లైమాక్స్లో లాస్ట్ 10 నిమిషాలు ట్విస్ట్లు అది చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. సంచారి సాంగ్ అయితే మామూలుగా విన్నప్పుడు నాకు మరీ స్లో ఉందేమో అనిపించింది. సినిమా ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉన్నట్టు స్లో అనుకున్నా, బట్ విజువల్గా సంచారి సాంగ్ చాలా బాగుంది. అండ్ దీపా థామస్ ఉన్నంత వరకు కూడా ఆమె పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, చాలా క్యూట్ ఉంది. అండ్ సత్యదేవ్ ఈజ్ ఎ గుడ్ పెర్ఫార్మర్. నాకు నిజంగా ఆ సత్యదేవ్ గారిని, అంటే కమల్ హాసన్ అంటున్నారు కానీ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ చేయాలంటే మనకు కొంతమంది యాక్టర్స్ ఉన్నారు కదా, ఆ కోవలోకి ఈయన కూడా వెళ్తారు అనే ఫీల్ వచ్చింది. లైక్ కమల్ హాసన్ గారు, సూర్య గారు, విక్రమ్ గారు. సో ఇలాంటి ఒక మంచి పెర్ఫార్మర్, బట్ ప్రాపర్ ఫిలిం, ప్రాపర్ యాక్షన్తో ఎక్స్పీరియన్స్ ఫిలిం పడితే మటుకు సత్యదేవ్ గారు విల్ బి అట్ పీక్. బట్ ఈ ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ అయిందా? ఈ ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ అయింది. పెర్ఫార్మెన్స్ వైజ్ ఇట్ వర్క్డ్ అవుట్, బట్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే వైజ్ ఇట్ డిడ్ నాట్. క్లైమాక్స్ ట్విస్ట్ హై ఇచ్చింది. క్లైమాక్స్ లాస్ట్ 10 minutes పీక్ సాటిస్ఫైడ్. సెకండ్ హాఫ్ వాజ్ రియల్లీ కన్విన్సింగ్ అండ్ ఫస్ట్ హాఫ్ ఆ ల్యాగ్. ఫస్ట్ హాఫ్ని బేర్ చేస్తే సెకండ్ హాఫ్ మీరు ఎంజాయ్ చేస్తారు. సినిమా స్క్రీన్ ప్లే కూడా కొంచెం కన్ఫ్యూజ్ చేసేలా ఉంది అంటున్నారు, నిజమా? కన్ఫ్యూజ్ చేసేలాగా ఏం లేదు, క్లారిటీగానే ఉంది. చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా తన కొడుకు కాదా అవునా ఆ DNA టెస్టింగ్ శాంపిల్స్ తోటి దానికోసం ఆయన ఎలా కష్టపడ్డాడు, ఏం చేశాడు అనేది సింపుల్ కాన్సెప్ట్. అండ్ వెంకటేష్ మహా గారు చిన్న క్యామియో, దట్ వాజ్ రియల్లీ గుడ్. ఆయన పెర్ఫార్మెన్స్ ఆయన వచ్చినప్పుడు ఆ ఫన్ జనరేట్ అవుతుంది, అది బాగుంది. రా బహదూర్ అయితే మూవీ అయితే నాకు బాగా నచ్చింది. బట్ ఇది అందరికీ నచ్చే సినిమా అయితే కాదు, కొద్దిగా పేషెన్స్ ఉండాలి. ఇదే సినిమా కనుక వేరే వాళ్ళు పొరిగింటి పుల్లకోళ్ళు రుచులు అన్నట్టు మలయాళం వాళ్ళు తీస్తే ఎపిక్ చాలా బాగుంది అంటారు. స్లోగా ఉన్న మలయాళం సినిమాలు కొద్దిగా స్లో ఉంటాయి కానీ ఎక్కేస్తాయి అంటారు. బట్ ఈ స్లో పేషెన్స్ని అయితే మన వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు అంటారు. అండ్ ఇదే సినిమా హాలీవుడ్ వస్తే క్రిస్టోఫర్ నోలన్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అంటారు. నిజం చెప్తున్నాను, వెంకటేష్ మహాన్ అయితే క్రిస్టోఫర్ నోలన్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అన్న. ఇది ఒక మైండ్ గేమ్, మొత్తం ఒక మైండ్లో జరిగేది అన్నట్టుగా చూపిస్తారు మనకి. ఆ విజువల్స్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ యాక్టింగ్ కానీ, సత్య జెమ్ ఆఫ్ అన్ యాక్టర్. నువ్వు ఇంతకు మించి ఎక్కువగా యాక్ట్ చేయాలనుకున్న ప్రతిసారి హీ ప్రూవ్ వాజ్ రాంగ్ అన్నట్టుగా చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేశారు. అండ్ సత్యదేవ్ అయితే చెప్పుకోదగ్గ క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అచ్చమ్మ క్యారెక్టర్. పనమ్మాయి కూడా చాలా బాగా చేసింది. పనమ్మాయి అయితే నాకు హీరోయిన్ కంటే పనమ్మాయికి స్క్రీన్కి ఎక్కువ ఉంది. సో అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ చాలా పహా అయితే 6 క్యారెక్టర్లు ఉన్నాయి మెయిన్ క్యారెక్టర్లు అంతే. దాంతో సినిమా అంతా రానిచ్చేశారు. అండ్ ఫస్ట్ హాఫ్ పేషెన్స్తో ఉంటే సెకండ్ హాఫ్ వచ్చేసి మనకి మెయిన్ బాగా అనిపిస్తుంది. కొద్దిగా గ్రిప్పింగ్ ఉండడం వల్ల కొద్దిగా బోర్ కొట్టదు, ఇంట్రెస్టింగ్ పెరుగుతుంది. అండ్ క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ మాత్రం పీక్స్ భయ్యా, ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. రొటీన్ కమర్షియల్ ఫైటింగ్ సినిమాలు, ఎలివేషన్ సినిమాలు అవి కూడా బాగుంటాయి. బట్ అలాంటివి చూసి ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇది ఒక అంటే సైకలాజికల్ థ్రిల్లర్ రైడ్ అన్నట్టుగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. బట్ అందరికీ అర్థమవుతున్న కాన్సెప్ట్ కొన్ని మందికి అర్థం కాక ఏమి ఫస్ట్ హాఫ్ మాత్రం అనిపిస్తుంది పేషెంట్ వాడా సైకలాజీ మనమా అనిపిస్తుంది కొద్దిగా. సెకండ్ హాఫ్ మాత్రం బాగా లాక్కొచ్చు. అండ్ వెంకటేష్ మహా మంచి కాన్సెప్ట్ తీసుకున్నాడు. టైం ఎక్కువ తీసుకున్నా డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకుంటున్నాడు. నాకు అది ఒక మెచ్చుకోతగ్గ విషయం డైరెక్టర్ విషయంలో. కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏది రియాలిటీ, ఇది రియాలిటీయా, ఇది అంటే కొన్ని సీన్స్ ఎట్లుంటాయంటే స్క్రీన్ ప్లే కానీ బ్రెయిన్లో జరిగే కూడా మనకు చూపిస్తాడు. ఇది వాడికి బ్రెయిన్లో జరుగుతుందా బయట జరుగుతుందా ఆ స్క్రీన్ ప్లే అర్థం చేసుకోవడం కొద్దిగా టైం పడుతుంది. బట్ సెకండ్ హాఫ్ మనకి క్లారిటీ వచ్చేస్తుంది ఏం జరుగుతుంది ఏంటంటే. ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చేది కాసేపు ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు, ఇట్లాంటి డిఫరెంట్ థ్రిల్లర్ రైడ్ ఎక్స్పీరియన్స్ కోసం రారు. సో అందుకని కొంచెం చెప్పలేము అందరికీ. అంటే ఇప్పుడు ఓటీటీలో వస్తే కనుక కొన్ని అర్థం కాకపోయి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తారు. అలా చూసిన వాళ్ళకి బాగానే అనిపిస్తుంది. టికెట్ రేట్ పెద్ద టికెట్ రేట్ 395, 295 చేయలేదు కదా. 200 టికెట్ ప్రైస్కి వర్తే ఇది.
ఓకే డన్ డన్. సినిమాకి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. నన్ను ఎవరైనా కొట్టినా ఓకే, ఓకే, ఎవరు చంపినా ప్రాబ్లం లేదు. నాకు రాజ్యాంగం తెలుసు. మా వాక్ స్వాతంత్రం హక్కు ఉంది. ఓకే అన్న. ఫస్ట్ నేను ఈ సినిమాకి ఎందుకు వచ్చాను అనిపిస్తుంది బ్రో. ఈ సినిమాకి ఎందుకు వచ్చాను అనిపిస్తుంది. ఆయన 7 గెటప్లు వేసాడు, కమల్ హాసన్తో పోల్చారు మీ మీడియా వాళ్ళు అందరూ అనుకుంటే అసలు బోర్ అన్న. 15 మినిట్స్ తప్ప సినిమాలో ఏది బాగలేదు. అసలు ఆయన రేంజ్కి ఇది కరెక్ట్ కాదండి. నేను తప్పు, మీరు ఇంకేదో బ్లఫ్ మాస్టర్ ఆడియన్స్ ఆదరించలేదు అన్నారు, కానీ దీని మీద అది 100 రెట్లు బెస్ట్ అండి. ఈ సినిమా అయితే మీరు ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ చేస్తారేమో నాకైతే నచ్చలేదండి. మీరు ఏమైనా అనుకోండి. స్టోరీ రెగ్యులర్గా ఉందా? స్టోరీ అసలు ల్యాగ్ అండి, ఫుల్ ల్యాగ్, చాలా ల్యాగ్. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అతన్నే చూపిస్తారు. దానికి ఎందుకు ఇది ఒక షార్ట్ ఫిల్మ్ కింద తీస్తే అయిపోయి సినిమా. ఇది షార్ట్ ఫిల్మ్ కింద తీస్తే అయిపోద్ది. ఇంకా అంతకుమించి సినిమా ఏం లేదు. నాకు 200+ GST నాకు వేస్ట్. నాకు అదే బావర్ చికెన్ బిర్యానీ క్లైమాక్స్ ట్విస్ట్ మంచి హై ఇచ్చింది అంటారుగా. ఏముందండి ట్విస్ట్, అది జస్ట్ చెవిలో చెప్పేస్తాడు ట్విస్ట్. ట్విస్ట్ ఏదో కొత్తగా ఉంది, క్లైమాక్స్లో కొత్తగా అదే మనం అనుకున్నట్టు ఉండదు. కానీ నార్మల్ ఆడియన్స్కి ఈ సినిమా నచ్చదు. నార్మల్ ఆడియన్స్ ఫుల్గా డిసప్పాయింట్ అవుతారు. ఇంకా ఎవడైనా కోపం ఉన్నోడైతే ముందే ముఖం మీద నాకు డబ్బులు వేస్ట్, అనవసరంగా నా టైం వేస్ట్ అంటారు. సత్యదేవ్ గారు మీరు ఈ ప్రాజెక్ట్ ఎంచుకొని తప్పు చేశారు. ఒక నిజంగా డైరెక్టర్ గొప్పవారే, కానీ అంటే మహేష్ బాబు గారు ప్రెజెంట్ చేశారు కదా, ఇప్పుడు ఆయన చెడ్డ పేరు. అంటే ఆయన చెడ్డ పేరు ఇప్పుడు వస్తే ఆయన ఫ్యాన్స్ నన్ను కొడతారండి. నిజం చెప్తే ప్రొడక్షన్ వాల్యూస్ ఏమున్నాయండి? ప్రొడక్షన్ వాల్యూస్ ఒక రూమ్లో 70% సినిమా అయింది. అది కాదని ఎవరైనా చెప్పండి, నేను వాళ్ళకి టికెట్ డబ్బులు ఇస్తాను. బయట సినిమా 30%. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు అనిపిస్తుంది ఈ పర్సన్ నాకు. ఇంకేముంది సినిమా? దీనికి ఎందుకు కమల్ హాసన్తో పోల్చడం? నేను 7 గెటప్లు వేసాను, అవసరమా? అంటే మాలాంటి వాళ్ళు సినిమాకి రప్పించడానికా? సినిమా బాగుంటే మేమే వస్తామండి డబ్బులు ఖర్చు పెట్టి. మాకు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏ సినిమాకి వచ్చినా ఇదే జరుగుతుంది. మాకు మంచి సినిమాలు తీయండి, లేదా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. సత్యదేవ్ గారు ఎంతో ఒక రవిచేత తర్వాత కొత్తగా నాని తర్వాత వచ్చాడు అనుకుని మేము ఎంతో ఆనందపడ్డాం. మీరు ఈ ప్రాజెక్ట్ చేయడం ఏంటండి? నిజంగా డిసప్పాయింటెడ్ అండి. ఈ సినిమా నాకు నచ్చలేదండి. సారీ, థ్యాంక్ యూ. బ్రో ఎట్లా అనిపించింది మూవీ? ఎలా అనిపించింది? చాలా బాగుంది. అలా సత్యదేవ్ యాక్టింగ్ చాలా బాగుంది. హీరోయిన్ ఇంకా ఇట్లా ఓల్డ్ వింటేజ్ మూవీ లాగా అనిపించింది కొంచెం. బట్ కొంచెం లెంత్ ఉంది అంటున్నారు, నిజమా? అవును, 170 లాగ్ minutes అనిపించింది అట్లా. అంటే ఇంట్రెస్టింగ్ ఉంది కొంచెం మూవీ. సత్యదేవ్ యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగుంది, ఎక్సలెంట్. 5కి ఎంత రేటింగ్ ఇస్తారు? 4.5. సో క్లైమాక్స్ ట్విస్ట్ ఏదో చాలా బాగా వర్కౌట్ అయింది అంటారు, నిజమా? అవును, బాగుంది. క్యారెక్టర్ బాగా నచ్చింది నీకు సినిమా? సత్యదేవ్. లవణప్ప నచ్చలేదు. అంటే ఇలాంటి టీనేజర్స్ అది చూసే స్టోరీ ఉందా ఇందులోని? చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు చూస్తే. ఓకే.